This is Sharath. Let's start work on trading. Good evening everyone. Welcome to closing report of 11th April. Nifty 22,695 gap up తో ఓపెన్ అయిందండి. 22,828 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 429 పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయిందండి. BSE సెన్సెక్స్ వచ్చేసి 74,835 గ్యాప్ అప్ తో ఓపెన్ అయి 75,157 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 1310 పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది. మీకు ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో లెవెల్స్ ఇచ్చాను కదా అండి, ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్స్ ని బ్రేక్ చేస్తే మనం ట్రేడ్ తీసుకుంటాం కదా. నిఫ్టీలో మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అనేది జరిగింది, కాకపోతే మళ్ళీ ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడనే ఉంది కాబట్టి మనకు రిస్క్ రివార్డ్ రేషియో అనేది కరెక్ట్ గా లేదని నిఫ్టీలో నేను ట్రేడ్ అనేది అవాయిడ్ చేశాను. అవే మీకు ఇచ్చిన సేమ్ లెవెల్స్ లో 5 minutes టైం ఫ్రేమ్ లో సెన్సెక్స్ లో బ్రేక్అవుట్ అనేది వచ్చిందండి. రిస్క్ రివార్డ్ రేషియో ప్లాన్ చేస్తే 1:2.8 రిస్క్ రివార్డ్ రేషియో వచ్చింది. ఇది మంచి రిస్క్ రివార్డ్ రేషియో కాబట్టి నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. కాకపోతే ప్రైస్ అనేది ఆల్మోస్ట్ గ్యాప్ అప్పే మంచి పాయింట్స్ తో గ్యాప్ అప్ అయింది కాబట్టి, అంత గ్యాప్ అప్ అయింది కాబట్టి ప్రైస్ మళ్ళీ అంత స్పీడ్ గా వెళ్ళదని నేను ఏం చేశాను, పుట్ ని సేల్ చేశానండి. ప్లస్ అడిషనల్ గా ఇది పెరగడానికి రీజన్ ఏంటంటే టారిఫ్స్ ఉన్నాయి కదా, ట్రంప్ ఇచ్చిన టారిఫ్స్ ఒక 6 months దాకా హోల్డ్ చేస్తానని చెప్పాడు. దాని వల్ల ప్రైస్ అనేవి మళ్ళీ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ మనకు 100% టార్గెట్ అనేది హిట్ అయిపోయిన వెంటనే నేను ఎగ్జిక్యూట్ అయిపోయాను. ఒకసారి నిఫ్టీ చార్ట్ అనాలిసిస్ చేద్దాం. మీకు ప్రీవియస్ వీడియోస్ లో చెప్పినట్టు మంత్లీ టైం ఫ్రేమ్ బేస్ చేసుకొని ఇది ఒక సపోర్ట్ దగ్గరకు వచ్చే ప్రైస్ అనేది మీదికి వెళ్తుంది అనేది మీకు ఆల్రెడీ చెప్పానండి. ఇదేం డౌన్ ఫాల్ కాదు, ఆ ఒక్కరోజు 7th April రోజు జరిగిన డౌన్ ఫాల్ వచ్చేసి పెద్ద డౌన్ ఫాల్ ఏం కాదు. దీని వల్ల జరిగింది గ్లోబల్ మార్కెట్స్ అన్ని నెగిటివ్ లో ఉన్నాయి, ట్రంప్ టారిఫ్స్ వల్లనే పడిపోయింది. కానీ మార్కెట్ లో ఇంకా స్ట్రెంత్ ఉందండి. యాజ్ పర్ డౌ థియరీ అంటే హైయర్ హైస్ హైయర్ లోసే ఫార్మ్ చేస్తుంది. లో అనేది ఇక్కడ బ్రేక్అవుట్ అనేది చేయలేదు. రీసెంట్ సపోర్ట్ కూడా చూస్తున్నారు, మేజర్ సపోర్ట్ హైవే క్యాండిల్ ఒక లో బ్రేక్అవుట్ అవ్వనంత వరకు అనేది అప్ ట్రెండ్ లో ఉందనేది ఫిక్స్ అవుతామని చెప్పాను కదండి. ప్లస్ అడిషనల్ గా మీరు గమనిస్తే డే టైం ఫ్రేమ్ లో ఆ రోజు 7th April రోజు గ్యాప్ డౌన్ అయింది కదండి, ఆ గ్యాప్ ని ఫిల్ అనేది చేస్తుంది చూడండి మార్కెట్. ఈ 3 days ఆ గ్యాప్ ని ఫిల్ చేసింది. ఇక్కడ నుండి ఇంకా మీదికి వెళ్ళడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ కూడా పాజిటివ్ లో వచ్చాయి కదా, టారిఫ్స్ అనేవి ఒక 6 months దాకా పోస్ట్ పోన్ చేస్తున్నారు అన్నట్టు. ప్లస్ అడిషనల్ గా మీరు గమనిస్తే ఎవరైతే గ్యాంబ్లర్ ట్రేడర్స్ ఉంటారు కదండి, గ్యాంబ్లర్ ట్రేడర్స్ లక్ బేస్ ట్రేడ్ చేసుకున్న వాళ్ళు ఈ 7th April జరిగిన ఫాల్ చూసి అరే మార్కెట్ వేస్ట్, మార్కెట్ క్రాష్ అయిపోయింది అనుకుంటారు. కానీ ఎవరైతే రియల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళకు ఈ డౌ థియరీ ఇదంతా తెలియడం వల్ల మార్కెట్ ఇంకా పడిపోలేదు, మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉన్నదనేది తెలిసింది. ఇప్పుడు గ్యాప్ అనేది ఫిల్ అయిపోయింది. కొంతమంది ట్రేడ్స్ గ్యాంబ్లింగ్ ట్రేడ్ చేసే వాళ్ళు ఏం చేసి ఉంటారు, వాళ్ళు అన్ని స్టాప్ లాస్ హిట్ అయిపోయి ఉంటే వాళ్ళకు ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. కాకపోతే రియల్ ట్రేడర్స్ ఏం చేస్తారు, వెయిట్ చేయడం వాళ్ళు చూసారు గ్యాప్ అనేది ఫిల్ అయిపోయింది కదా. కాబట్టి ట్రేడింగ్ అనేది నాట్ ఫర్ గ్యాంబ్లర్స్ అని, ట్రేడింగ్ అనేది ఓన్లీ స్కిల్ పర్సన్స్ కి మాత్రమే యూజ్ అవుతుంది. ఓకేనా? కాబట్టి మీరు స్కిల్ అనేది కంపల్సరీ నేర్చుకోండి అండి. అది మీకు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా యూజ్ అవుతుంది. మనం కూడా ట్రేడింగ్ క్లాస్ అనేది నేర్పిస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ గా వాట్సాప్ నెంబర్ ఉంది, టెక్స్ట్ చేయండి. ఇది నిఫ్టీ 50 లెవెల్స్ అండి, 15 minutes టైం ఫ్రేమ్ లో మండే కోసం. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని డ్రా చేసి పెట్టుకొని కొంచెం మంచి అక్యురసీ అనేది ఉంటుంది. డైలీ చూస్తున్నారు కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది మన అక్యురసీ ఎట్లా ఉందని. ఇవి సెన్సెక్స్ యొక్క లెవెల్స్ అండి, 15 minutes టైం ఫ్రేమ్ లో ఒకసారి డ్రా చేసి పెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే ఇండియా విక్స్ చార్ట్ విజిబుల్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఈ రోజు వోల్టాలిటీ కూడా ఆల్మోస్ట్ 6% డ్రాప్ అయిపోయింది. ఇండియా విక్స్ కొంచెం వోల్టాలిటీ కూడా తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఇంకా పడిపోవాలి ఇండియా విక్స్. ఒకసారి ఫరెక్స్ ట్రేడింగ్ కమోడిటీలో మేజర్ పేర్స్ యొక్క లెవెల్స్ అనేవి చూద్దామండి. 1 hour టైం ఫ్రేమ్ ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేస్తాను. ఇది సిల్వర్ యొక్క లెవెల్స్ అనమాట, ఇది గోల్డ్ లెవెల్స్ అండి. మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ నేను ఎంట్రీస్ ఏం ప్లాన్ చేయలేదు. ఎందుకో ఇక్కడ చూస్తే మీకు డబుల్ టాప్ లెక్క విజిబుల్ అవుతుంది. మీరు ఒకసారి RSI కూడా చూడండి, బేరిష్ డైవర్జెన్స్ కూడా చూపిస్తుంది. అంటే ప్రైస్ అనేది గోల్డ్ ఆల్ టైమ్ హైలో ఉంది, ఇంకా పడిపోవడానికే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ కూడా రైజ్ అవుతున్నాయి కదా. గ్లోబల్ మార్కెట్స్ పడిపోయినప్పుడు ఏమైంది, కొంచెం ఫియర్ అనేది బిల్డప్ అయి చాలా మంది అసెట్స్ ఏం చేస్తారు, కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్ ఉండే అసెట్స్ ట్రాన్స్ఫర్ ఇస్తారు. అలాంటి గోల్డ్ దాంట్లకు మళ్ళీ కొంచెం న్యూస్ అనేది వస్తుంది, గోల్డ్ పడిపోద్దాను కదా, డబల్ టాప్ అనేది చేసింది, ప్రైస్ అనేది పడిపోవడానికి వచ్చింది. కాకపోతే ఇక్కడ మనకు బ్రేక్అవుట్ జరిగింది, కానీ మనం ఇప్పుడు ఎంట్రీ ప్లాన్ చేసుకున్నా కూడా మనకి ఇంత వస్తుందండి రిస్క్ రివార్డ్ రేషియో ఆల్మోస్ట్ 1:1 కూడా రావట్లేదు. కాబట్టి ఈ లైన్ బ్రేక్ చేయనంత వరకు 3191.13 బ్రేక్ చేయనంత వరకు మీరు డౌన్ వెళ్తుందని అనుకోకండి. ఇది ఓన్లీ మీకు పిఎన్ఎల్ పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడ మనం ఇంట్రెస్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ దాకా టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు, కానీ రిస్క్ రివార్డ్ రేషియో తక్కువ ఉంది కదా. కాబట్టి ఇది బ్రేక్అవుట్ అయిందా, బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఇక్కడ దాకా మనం టార్గెట్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. గోల్డ్ లో XAU USD కొంచెం నేచురల్ గ్యాస్ చూడండి, స్పాట్ చార్ట్ పెప్పర్ స్టోన్ లో ఇది బ్రేక్ డౌన్ అయ్యేంత వరకు ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయకండి. అంటే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అనేది జరగాలి, లేదంటే హారిజాంటల్ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ డౌన్ అనేది జరగాలి. క్లియర్ అండి? ఈ లెవెల్స్ అనేది మార్క్ చేసి పెట్టుకోండి. ఈ రోజు మీరు ట్రేడ్ చేసి ఉంటే ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, లేదంటే ట్రేడ్ చేయలేదా, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండి. చూద్దాం ఎంతమంది ట్రేడ్ చేసి ప్రాఫిట్ ఏం చేశారు, లాస్ ఏం చేశారు అని. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫుల్ వీడియో చూసినందుకు.